మీ క్లాసెస్ విన్నాక 1,20,00,000 అప్పును క్లియర్ చేశారండి. అది ఎలా జరిగింది? మీరు ఏం చెప్పారు? నేను ఏదైతే చెప్తున్నానో అంటే టాస్క్ని ఇస్తాను మేడం. ప్రతిరోజు క్లాస్లో అయిపోయిన తర్వాత టాస్క్ ఇస్తూ ఉంటారు. అలా రెగ్యులర్గా కొన్ని నెలలు సాధన చేశాడు అతను. అలా నెలలు సాధన చేయడం వలన వారికి 1,20,00,000 డెప్ట్ క్లియర్ అయింది. అప్పుల బాధ నుండి కూడా విముక్తి అవ్వడం అంత ఈజీనా? అంటే ఎలా అంటే మేడం, అది ఈజీనా హార్డ్ అనేది దేనిపై ఆధారపడి సాధనపై ఆధారపడి 3.5 వర్షన్ అనేది వస్తుంది. అంటే సింపుల్ అండి, కలలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు అంటూ విశ్వ విజయ అకాడమీ ఎప్పుడు ఎల్లవెల్లా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తుంది. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నేను ఒకటి విన్నాను, మీ క్లాసెస్ అటెండ్ అయిన ఒక వ్యక్తి కొన్ని రోజుల్లోనే మీ క్లాసెస్ విన్నాక 1,20,00,000 అప్పును క్లియర్ చేశారని. అది ఎలా జరిగింది? మీరు ఏం చెప్పారు? ఒక్కసారి చెప్తారా? షూర్ మేడం, థ్యాంక్ యూ. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, మా క్లాస్లో అటెండ్ అయిన తర్వాత చూడు మేడం, ఎవరైతే ఏదైతే చేస్తుంటారో కరెక్ట్గా చేయగలిగితే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి మేడం. ఎలా రిజల్ట్స్ వచ్చాయి అంటే 1,20,00,000 డెప్స్ ఎలా క్లియర్ అయిందంటే, నేను ఏం చెప్తే అదే చేసేవారండి. అప్పుడప్పుడు వారు క్లాస్ కూడా అటెండ్ కాకపోయేవారు, అంటే కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల. బట్ నేను ఏదైతే చెప్తున్నానో అంటే టాస్క్ని ఇస్తాను మేడం. ప్రతిరోజు క్లాస్లో అయిపోయిన తర్వాత టాస్క్ ఇస్తూ ఉంటారు. అలా రెగ్యులర్గా కొన్ని నెలలు సాధన చేశాడు అతను. అలా నెలలు సాధన చేయడం వలన వారికి 1,20,00,000 డెప్ట్ క్లియర్ అయింది. అది నేను చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది కదా. ఇంకా తప్పకుండా అండి, థ్యాంక్ యూ చూద్దాం. సో మచ్. ఈ క్లాస్ అంతా నాకు అంతా ఎక్సలెంట్ గా ఉంది సార్. నైట్ టైమ్ మీరు చెప్పారు కదా, రివిజన్ చేసుకుని మనకేం కావాలా అనేసి, అది ఒక 5 minutes చేసుకునే టెక్నిక్ సార్. ఎక్సలెంట్ టెక్నిక్ సార్. నేను మీకు జాయిన్ అయింది కార్తీక మాసం, లాస్ట్ కార్తీక మాసము నవంబర్ లో జాయిన్ అయ్యాను. కంటిన్యూషన్ గా సార్ నేను మీ క్లాసెస్ వినింది 4 months, 1 day కూడాను లేదు సార్. నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్, అది నిలిచిపోయిన ప్రాజెక్ట్. ఆమెకి ఎట్లా అంటే సార్ 5 acre నాకే వచ్చేసా సార్. దాంట్లో 5 acre వచ్చా. ఇప్పుడు నేను వచ్చి ఆడ నేను మా పార్ట్నర్ ఉండారు, ఇద్దరిది ఈక్వల్ షేరింగ్. మాది ఇప్పుడు 14 acre నాదే అయింది సార్. సార్ సింపుల్ గా చెప్పాలంటే నాకు ఈ యూనివర్స్ గురించి ఏమీ తెలియదు సార్. మీది ఒక ఫేస్బుక్ లో యాడ్స్ వరకు జస్ట్ చూద్దాం కదా, ఒక ఫ్రీ క్లాస్ అన్ని ఒక అటెండ్ అయింది సార్. అప్పుడు నాది సార్, మీరేమో అన్నారు 1.2 CR సార్ బిలో ఉండింది, క్రెడిట్ ఉండింది అప్పటికే సార్. ఆల్ ఓవర్ క్రెడిట్ అంతా వాష్అవుట్ సార్. స్క్వాడా కారు నెక్స్ట్ టైమ్ ఇంకా నా మిస్సెస్ బర్త్డే బుక్ చేసినాను. స్క్వాడా మ్యారీడ్ అయింది సార్. అది 55,00,000 నా మిస్సెస్ బర్త్డేకి తీసుకుంటా ఉన్నాను సార్. సరే, బ్లైండ్ గా ఒకరు నమ్మేస్తే థాట్ అంతా ఇసిపెట్టేయాల సార్. బ్రెయిన్ లో ఏమేమి ఉందో అంతా వదిలేయాల. ఇప్పుడు మీరేం చెప్పారో గురువు అని అక్సెప్ట్ చేసినాక వేరే వాళ్ళది వీళ్ళది అవుతుందా లేదా అంతా ఏమవుతుంది సార్. ఏం చెప్తారు, చిన్న చిన్న చిట్కాలే సార్. మీరు చెప్పిందంతాను నేను 100% చేశానంటే నేను ఈ ఏడాదిలోనే 100 బిలియనర్ అయిపోతా. సూపర్ సార్, గ్రేట్. అండ్ మర్చిపోయారు, ఫిబ్రవరికి రండి, మీకు అవార్డు ఉంటుంది. మనం మర్చిపోయాను, ఫిబ్రవరిలో అవార్డ్స్ ఉన్నది, మీరు సెలెక్ట్ అయ్యారు, నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? ఒక అవార్డ్స్ ఉంటాయి, సక్సెస్ఫుల్ పీపుల్స్ యొక్క అవార్డ్స్ ఉంటాయి మనకు. మీరు ఫిబ్రవరికి అట్లయితే కొత్త కార్లోనే వచ్చేస్తాను సార్. ఇప్పుడు ఉంది, పాత కార్ ఉంది, ఆల్రెడీ బుక్ చేసేసాను. దానికి ఒక 20 lakhs కట్టాను. అంటే మా మిస్సెస్ బర్త్డేకి January 27th కి డెలివరీ తీసుకోవాలని దానికి చెప్పింది. అది ఇంకా సర్ప్రైజ్ గా పెట్టినాను. అదే కార్ లో వచ్చేస్తుంది సార్. నాకంటూ మీరు ఎక్సలెంట్ సార్. అందుకే నేను ఎప్పుడన్నా నాకు ఫ్రీ స్టిక్ నోట్ మీరు చూస్తా ఉంటాను వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి కంగ్రాట్ చెప్పండి వేణుగోపాల్. సో ఫైనల్ గా వీళ్ళు ఏమంటారు సార్, మన లైఫ్ టైం మెంబర్షిప్ లో జాయిన్ అవ్వమంటారా సార్? ఎలా అంటే మనకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో అప్పుడైనా చూసుకోవచ్చు మీ వీడియోస్. ఎలా అంటే మీరు ఒక వారం ఇస్తారు, వారం విన్నప్పుడు ఏముంటుందంటే సార్, అప్పుడు ఏముంటుంది, మన కష్టాలు ఉన్నాడు మైండ్ బ్లాంక్ ఉంటుంది సార్. నిజంగా ఏమీ తెలుసలే, ఎవరో ఏమో చెప్తా ఉండరు, రెడీ నా కష్టము అనేది అదే ఉంటుంది. ఒక బ్లైండ్ గా 100% ఒకరు నమ్మేసి సార్ 1.2 ఉండింది సార్ అప్పుడు. నిజంగా సార్ అంతా క్లియర్ సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ 1.2 CR డెప్ట్ క్లియర్ చేశారు. డెప్త్ క్లియర్ సార్, క్లియర్. 55 lakhs కారు బుక్ చేసేసాను, దానికి 15 లక్షలు కట్టేశాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వేణుగోపాల్. మీరు మరింత సక్సెస్ అవ్వాలి, మీరు మరింత గ్రోత్ అవ్వాలి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఒకసారి కంగ్రాట్ చెప్పండి వేణుగోపాల్ గారికి. చూసారు కదండి ఈ వీడియోలో, అంటే వారు నేను ఏం చెప్పినా కూడా అది చేశారండి. అంటే రిజల్ట్స్ ఎలా వస్తాయంటే లా ఆఫ్ అట్రాక్షన్లో నేర్చుకున్నంత మాత్రాన హరిత గారు అది రిజల్ట్స్ ఇవ్వదు మేడం. బట్ ఎప్పుడైతే నేర్చుకున్నది సాధన చేస్తారో వారికి రిజల్ట్స్ ఇస్తాయి. మేము ఏం చేస్తామంటే క్లాస్లో స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది మాకు.
ఆ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇవ్వడం వలన వారికి అద్భుతమైన రిజల్ట్స్ అనేది రావడం జరిగిందండి. అంటే ఎవరైనా మీ క్లాస్లో జాయిన్ అయ్యే ముందు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మీదనే ఉందంటే దాని మీదనే ఫోకస్ చేస్తారా మీరు? ఎస్ మేడం. అయితే జనరల్గా నా దగ్గరికి ఏంటంటే 4 ఏరియాస్ మీద ప్రాబ్లమ్స్ మీద వస్తుంటారు మేడం. ఒకళ్ళు హెల్త్, ఇంకొకటి మనీ, రిలేషన్షిప్ అండ్ కెరియర్. ఆరోగ్యము, డబ్బు, సంబంధ బాంధవ్యాలు, అదేవిధంగా కెరియర్ మీద ఇష్యూస్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, వారు నా దగ్గరికి వస్తారు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. అసలు నిజంగా వాళ్ళకి ఏముంది, దానికి గల కారణం ఏంటో, రూట్ కాస్ ఏంటో తెలుసుకుంటుంది. ఆ రూట్ కాస్ పేరు మేము వర్కౌట్ చేస్తాం మేడం. అంటే వీరికి ఈ విధంగా రూట్ కాస్ ఉంది అంటే ఏమిటి ఆ విజన్. నేను జనరల్గా ఏంటంటే 3 రకాలైన కారణాన్ని నేను అబ్జర్వ్ చేశాను మేడం. ఒకటి ఫిజికల్గా, అంటే వాళ్ళ లోపల ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి అంటే వాళ్ళు కనుక నీట్నెస్గా మెయింటైన్ చేసుకోకపోవడం, అంటే వారి ఇంటి వాతావరణం కానీ ఆఫీస్ వాతావరణం కానీ నీట్నెస్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల కూడా మనీ బ్లాక్స్ వస్తుంటాయి. ఇంకొకటి ఎమోషన్, అంటే భావోద్వేగాలు, ఎక్కువ నెగిటివ్ థింకింగ్, ఎక్కువ గతంలో ఉండిపోవడం లేదా భవిష్యత్తులోకి వెళ్ళిపోవడం, లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ, అదొక రీజన్ గమనించాను. ఇంకొకటి స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ పరంగా అంటే మీరైనా నేను ఆత్మస్వరూపులం అండి, మన శక్తి స్వరూపులం, మనకి ఎన్నెన్నో జన్మలు గడిచిపోయి వచ్చాం మనం కూడా. సో దానికి సరే ఆధారం ఏంటంటే సార్ మన భగవద్గీత మేడం ఆధారం. అందులో చెప్పాడు కృష్ణ పరమాత్మ, నాకు నీకు ఎన్నెన్నో గత జన్మలు జరిగి ఉన్నాయి, నేనెవరో నాకు తెలుసు, నువ్వెవరో నీకు తెలియదు, నీవెవరో నీకు తెలియడం కోసమే నేను చెప్తున్నానని చెప్తాను. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే హరిత గారు, వారు చేసినట్టు చూడండి, ఏది ఇస్తామో మళ్ళీ అది తిరిగి పొందుతాం మేడం. మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. సో బహుశా వాళ్ళు ఆలోచనలో నెగిటివ్గా చేస్తుంటారు గతంలో, మేబీ ఈ రోజు ఇలా అనుభవించవచ్చు. కర్మలు కూడా నెగిటివ్, అంటే చేసిన పనులు లేదా మాట్లాడిన మాట. అంటే కర్మ అంటే కేవలం చేసిన పనే చూస్తారు మేడం, అది కాదు. అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు కలిస్తేనే కర్మ. అది ఏదైతే చేశారో తిరిగి వస్తుంది కదా మేడం. మనం ఏది ఇస్తామో తిరిగి వస్తుంది డెఫినెట్గా. కొంచెం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కాగా వస్తుంది. సో అలాంటి రీజన్స్తో కూడా మన దగ్గరకు వస్తారు. బట్ మేమేం చేస్తామంటే మా క్లాస్లో దాన్ని కూడా తీసేస్తాం మేడం. ఎందుకంటే వారికి తెలిసిపోతుంటుంది నాకు, ఓకే నేను కొన్ని టాస్క్లు ఇచ్చినప్పుడు వారు చేస్తుంటారు. సో ఈ రీజనా, ఆ రీజనా, ఇంకొక రీజనా, అంటే 3 రీజన్స్ అని చెప్పాను కదా, ఏదో ఒక రీజన్స్తో వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉంటారు. ఆ స్ట్రక్ అయిపోయినటువంటి రీజన్స్కు మేము ఇచ్చే పర్ఫెక్ట్ సొల్యూషన్స్ వలన ఎంతోమంది వారి మనీ బ్లాక్స్ని తొలగించుకొని ఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కున్నారు. అంటే ఇదే కాదు, నేను ఏం చేస్తానంటే మేడం, ఫస్ట్ మేము ధనాకర్షణ క్రియ చేపిస్తున్నాం మేడం. అంటే ధనాకర్షణ క్రియ అంటే ఏంటంటే ధనాన్ని ఎలా ఈజీగా ఆకర్షించవచ్చు, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు చేపించే ఒక క్రియ. ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ద క్రియ ఇస్ ధనాకర్షణ క్రియ. దట్స్ మై యూనిక్నెస్. ఓకే, మేము తీసుకోవడం జరిగింది. దానితో పాటుగా టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒకటి ఉంటుంది. అంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి అంటే, ఒక ఆలోచనలన్నీ తగ్గుతున్న కొద్దీ మనిషి యొక్క సంకల్ప శక్తి పెరుగుతుంది. మేము ఏం చేపిస్తామంటే మెడిటేషన్లో వారి యొక్క ఆలోచన తగ్గించే ప్రక్రియలు మేము నేర్పిస్తున్నాం. సో నిదానంగా వారు బీటా నుంచి ఆల్ఫాకు, ఆల్ఫా నుంచి టీటాలోకి ప్రవేశిస్తారు. ఎప్పుడైతే వారి మనసు టీటాలోకి వెళ్ళిపోయిందో మేమేం చేపిస్తామంటే క్లారిటీ విజులేషన్ నేర్పిస్తాం వారికి. వారి జీవితంలో వారికి ఏదైతే కావాలని వారు కోరుకున్నారో క్లారిటీగా చూడమని చెప్తుంటాం. అలా చూడగా 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 ఏమవుతుందంటే వారు దాన్ని అచీవ్ చేస్తారు మేడం. నెక్స్ట్ డెల్టా, ఇది మనకు అనవసరమైంది. అంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ప్లస్ ధనాకర్షణ జోడించి రెమెడీస్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాం. అంటే ప్రతిరోజు ఏదో ఒక రెమెడీ సింపుల్గా వాళ్ళ గోల్ని అచీవ్ అవ్వడానికి కోసం అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయని హరిత గారు. పర్సనల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారా కావాలంటే? ఎస్ మేడం, పర్సనల్ కౌన్సిలింగ్ కూడా ఇప్పుడు అంటే చాలా మంది అందరిలో చెప్పుకోలేరు. మీరు ఆన్లైన్ క్లాసెస్ అంటే అందరు చాలా మంది ఉంటారు, వందలాది మంది ఉంటారు. మీరు ఇండివిజువల్ గా కూడా క్లాసెస్ తీసుకుంటారా అడిగితే? ఎస్ మేడం, ఇండివిజువల్ కూడా మేము స్టార్ట్ చేస్తాం మేడం. అయితే జూమ్లో ప్రజెంట్ అయితే జూమ్లోనే తీసుకుంటాం, ఆన్లైన్లోనే ఇండివిజువల్గా, అంటే గ్రూప్తో కాకుండా ఇండివిజువల్గా ఆన్లైన్లో తీసుకుంటున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్స్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ మేము ఆఫ్లైన్ ఇవ్వలేకపోతున్నాం, ఎస్పెషల్లీ పర్సనల్ కౌన్సిలింగ్. బట్ ఆన్లైన్లో మాత్రం పర్సనల్ కౌన్సిలింగ్ అనేది మేము ఆన్లైన్ లో పర్సనల్ది కూడా ఉంటుంది, ఇస్తున్నాం, పర్సనల్ కోచింగ్ కూడా ఉంటుంది, ఇస్తున్నాం మేడం. ఓకే. విశ్వం విజయ్ అకాడమీలో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు? జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి లాభం? ఎస్, 8 ఇయర్స్ నుంచి మొదలుకొని 80 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ రావచ్చు. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనీ ఇష్యూస్, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, కెరీర్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నా కూడా మీరు ఎవరైనా సరే వచ్చి ద బెస్ట్ పర్ఫెక్ట్ సొల్యూషన్ని వారు పొందొచ్చు. సో ఈ అకాడమీలోకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది, కామెంట్ సెక్షన్ను, డిస్క్రిప్షన్ను. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా ఆన్లైన్లో వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. అప్పుల బాధ నుండి కూడా విముక్తి అవ్వడం అంత ఈజీనా? ఇప్పుడు మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం 1,20,00,000 అప్పు తీర్చేశాడు ఆయన అని, అంత ఈజీ అంటారా? అంటే ఎలా అంటే మేడం, అది ఈజీనా హార్డ్ అనేది దేనిపై ఆధారపడి సాధనపై ఆధారపడుతుంది.
సాధన చేస్తున్న కొద్దీ అది ఈజీగా మీ దగ్గరికి వచ్చే వ్యక్తి నమ్మి రావాలి, లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకంతో రావాలి. నమ్మకంతో రావాలి. ఇచ్చినటువంటి టాస్క్లు ఏదైతే ఉన్నాయో అవి చేయగలగాలి. ఎగ్జాంపుల్ ఎలాంటి టాస్క్లు ఇస్తారు? ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ అఫర్మేషన్స్ రాయమని చెప్తాం మేడం. రాత్రి పడుకున్న ముందు విజులేషన్ చేయమని చెప్తుంటాం. అంటే సీక్రెట్ విజులేషన్ కొన్ని ఉంటాయి మేడం, 5F టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయి. సో అది చెప్తూ ఉంటాం. అంటే మీ గ్రూప్లో ఉంటారు కాబట్టి మేము పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తున్నాం. 2026లో మేము ఏం చేస్తున్నామంటే చెక్ లిస్ట్ ఇస్తున్నాం మేడం. ఆ 2026లో ఎలాంటి చెక్ లిస్ట్ ఇస్తామంటే వారు ఏదైనా టాస్క్లు ఉన్నాయనుకోండి వారు చేయమని చెప్తుంటాం. ఆ చేసిన వాటిని మేము అబ్జర్వ్ కూడా చేస్తుంటాం. ఇది కరెక్ట్ చేయలేదనుకోండి, ఎందుకు చేయలేదు చేయాలని చెప్తుంటాం. అంటే ఇలాంటి అకౌంటబిలిటీ కూడా 2026లో దొరుకుతుంది వారికి. ఆల్రెడీ విశ్వం విజయ్ అకాడమీ అంటే 2.0 అప్డేట్ వర్షన్ నడుస్తుంది. ఇప్పుడు 3.0 పెడతారా? అవును మేడం, ఎగ్జాక్ట్లీ 3.0 వర్షన్ అనేది వస్తుంది. అంటే సింపుల్ అండి, కలలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు అంటూ విశ్వం విజయ్ అకాడమీ ఎప్పుడు ఎల్లవెల్లా వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తుంది. సమస్య ఏదైనా సొల్యూషన్ మీరు చూపిస్తారు. జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయితే చాలు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ధర్మో రక్షిత రక్షిత, సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.